బ్రహ్మార్పణం అమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటాందమ్మా. ఉన్నదంతా బ్రహ్మమే. మన బ్రహ్మం ఏమంటున్నారంటే రెండోది లేదు, రెండోది అసలు లేనే లేదు, ఉన్నది ఒక్కటే. అదే బ్రహ్మస్వరూపం. అదే అంతటా ఉంది, అన్నింటా ఉంది, అందరిలోని ఉంది, సర్వ జీవరాశుల్లోని పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా ఉన్నది అదే బ్రహ్మం అని మనకు తెలియపరిచారు కదా బ్రహ్మాన్ని. మనం ఎలా భావించుకోవాలి, బ్రహ్మాన్ని ఎలా నిలకడ పొందాలి, ఎలా భావించుకోవాలి అంటే నువ్వు ఆత్మవో అని తెలిసింది కాబట్టి మరి నేను అనాత్మ విషయాలను తగ్గించుకోవాలి కదా. నేను ఆత్మనైనప్పుడు అనాత్మ విషయాలు నాకు అవసరం లేదు. మరి ఈ ఈ ప్రపంచాన్ని నేను ఎలా చూడాలి, ఎలా నాకు కనిపిస్తుంది, ఇదంతా మిథ్య అని తెలుస్తుంది కదా. అంటే ఎప్పుడు మిథ్య అని తెలుస్తుంది అంటే ఊరక ఉన్నప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు ఇదంతా నాకు స్వప్నము, కలగంటున్నాను అని తెలుస్తుంది. మరి ఎప్పుడైతే ఈ మనసుని ఇలా ఖాళీ చేసుకుని మనం ఆత్మనిష్టలో ఉంటూ ఎప్పుడైతే జీవిస్తున్నామో జీవితం అంతా కూడా మనకి ఎలా ఉంటుంది, జీవితం ఖాళీ పుస్తకం అవుతుంది. మనం ఖాళీగా కనిపిస్తాం అన్నమాట. తెర ఎలా అయితే బొమ్మలు లేనప్పుడు ఖాళీ ఉంటుందో ఈ ఆలోచనలన్నీ మనకు లేనప్పుడు ఖాళీయే కదా. ఆ తెర తెర తెరగానే ఉంది కదా బొమ్మలు లేనప్పుడు. అలాగే మన భావాలన్నిటిని కూడా బ్రహ్మార్పణం చేసినప్పుడు మనకు విడిగా ఏమీ లేదు, ఉన్నది అక్కడ ఒక్కటే, రెండోది లేదు. మరి దేహం మీద అభిమానం మనకి పోవాలి అంటే మన ఆత్మ సంబంధం పెట్టుకున్నప్పుడే కదా ఈ దేహం మీద మనకు అభిమానం కలుగుతుంది. మరి అభిమానం కలిగినప్పుడే కదా మోక్షం రెడీగా ఉంది. మరి నేను ప్రాణాన్ని నేను ప్రాణరహితుడు, నేను లోపల ఈ ప్రాణం ఉందే దానికి రహితమై ఉన్నాను కదా, నేను ఈ మనసుకు రహితమై ఉన్నాను కదా, నేను పరిశుద్ధుణ్ణి కదా, నేను అంటే ఇవన్నిటిని దాటి నేనున్నాను, నేనే ఉన్నాను. మరి ఇవన్నిటికి ఆధారభూతుడిని నేనే, ఆ సాక్షిభూతుడిని నేనే, నిత్యుణ్ణి నేనే, శుద్ధుణ్ణి నేనే కదా. అంటే ఎప్పుడు ఉన్నది నేను, ఎల్లవేళలా ఉన్నది నేను, దేహం వెళ్ళిపోయాక ఉన్నది నేను, ఉండగా ఉన్నది నేనే, గతంలో దేహం తెచ్చుకోకముందు నేనే ఉన్నాను. మరి మరి ఆ నేను ఎలా అయితే ఎలా ఉంది అంటే ఆడు ఎలా ఉన్నాడు, నిత్యశుద్ధుడు అనమాట, ఆనంద స్వరూపుడు అనమాట వాడు. అంటే ఎప్పుడూ ఉన్నవాడు ఆనంద స్వరూపుడు, నిర్మలుడు కదా. స్వరూపమే తానై ఉన్నప్పుడు ఏ ప్రాణికైనా ఆధారభూతుడు అగా ఆత్మగా ఉన్నాడు. ప్రతి ప్రాణిలోని ఆత్మగా ఉన్నాడు, సర్వవ్యాపకంగా ఉన్నాడు, సాక్షిభూతుడై ఉన్నాడు. మరి మనకు సందేహమే లేదు అసలు అని. అంటే సర్వ వేదాంతాల సారము కూడా ఒక బ్రహ్మమై ఉన్నాడు. బ్రహ్మమే వేదాంతం అంటే. వేదాంతం అంటే ఏంటి? బ్రహ్మమే వేదాంతం అంటే. ఈ ఆకాశాది పంచభూతాలన్నీ కూడా ఈ నేను కాదు కదా. మరి నేను ఎవరిని? నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి కదా అని మనకి మనం అలా మిగులుతా ఉన్నదే బ్రహ్మమే అనేసి మనం ఆ నిష్ట కుదుర్చుకోవాలి. అన్నింటికి సాక్షిగా ఉన్నానే నేను బ్రహ్మాన్నయ్య ఉన్నానే, అటువంటి జ్ఞానం నేను కలిగి ఉండాలి కదా. మరి ఇతర ఆలోచనలు నాకు తగ్గాలి అంటే నేను ఆ బ్రహ్మీ స్థితిలో నేను నిలబడాలి అంటే ఇతర ఆలోచనలు నాకు ఉండొద్దు. అహం బ్రహ్మస్మి అనే స్థితికి నేను ఎదగాలి. మరి నేను మానవుడిని అయి ఉన్నాను, ఇప్పుడు మాధవుడిగా నేను అవ్వాలి అంటే ఈ మానవ జీవితాన్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే బ్రహ్మార్పణంగా మార్చుకోవాలి. మనల్ని మనం బ్రహ్మార్పణం చేసేసుకోవాలి. ప్రతిదాన్ని బ్రహ్మార్పణం చేసేయాలి, ఆహుతి చేసేయాలి. అప్పుడు ఉన్నది అక్కడ బ్రహ్మంగా మిగులుతుంది అంతే. మరి ఈ దేహం నేను కాదు, ఈ దేహం నేను కాదు అనుకుంటే మనకు జనన మరణాలు లేవు. దుఃఖ ప్రవాహంలో ఇంక మొలగటం అనేది లేదు మనకి. ఆకలి దప్పికలు ఇవన్నీ ఎవరో, నీ చిత్తం ఎవరో, మరి శోకం ఎవరో, ఈ మోహం ఎవరో, మరి కర్త ఎవరో, ఇవన్నిటికి కూడా అతీతమై ఉన్నవాడే, బంధమోక్షాలు లేనివాడే బ్రహ్మమై ఉన్నాడు. ఎటువంటి బంధం లేదు దానికి, ఎటువంటి మోక్షంతో సంబంధం లేదు, మోక్షం అయి ఉన్నాడు వాడు.
మరి ఇవన్నిటిని కూడా అతీతంగా ఉన్నవాడిని నేను తెలుసుకోవాలి అంటే బంధం లేనివాడిని తెలుసుకోవాలి. నేనే ఆనంద స్వరూపుణ్ణి, సాక్షిభూతుణ్ణి, మనోరహితుణ్ణి, మనసు రహితమై ఉన్నవాడిని, నేను పరిశుద్ధుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి అని మనం గ్రహించాలి అక్కడ. మరి గ్రహించగా కదా మనం అక్కడ మిగులుతుంది. అంటే ఓంకారానికి మూలమై ఉన్నాడు వాడు, ఓంకారానికి మూలమై ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఓంకారం? ఆ బ్రహ్మస్వరూపంలో నుంచే వచ్చింది కదా. మరి ఎవరు వింటున్నారు ఈ శరీరంలో నుంచి? ఎవరు ఈ శరీరంలో ఉన్నారు? అసలు ఎవరు ఈ శరీరంలోంచి ఇలా బయటికి వ్యక్తమయ్యి ఇలాగా ఆ వ్యక్తంలోంచి ఎవరు వ్యక్తమయ్యి ఎలా తెలియబడుతుంది అంటే అక్కడ మనకి ఆలోచించడానికి ఏమీ లేదు. అక్కడ మౌనమే అక్కడ వస్తుంది, అంతే. మౌనం ఉంటుంది అక్కడ. అంటే అక్కడ మౌన స్వరూపుడే తానై ఉన్నాడు, మౌన స్వరూపుడే తానై ఉన్నాడు. బ్రహ్మాన్ని ధ్యానించే బ్రహ్మం ఎలాగవుతున్నామో అలా మౌనాన్ని ధ్యానించితే మౌనంగా అలా మిగిలిపోతాము. మౌనం కూడా తానే. మరి నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను కదా. ఉన్నదాంతో నేను ఉండాలి కదా, ఉన్నదాంతో నేను మిగలాలి కదా. ఇతర మంత్రాలు కూడా నాకెందుకు? నేను ఓంకారాన్ని అయి ఉన్నాను, బ్రహ్మాన్ని అయి ఉన్నాను, పరమాత్మని అయి ఉన్నాను, నేనే అయి ఉన్నాను. మరి ఇవన్నీ కూడా మహామంత్రాలే కదా మనకి. ఇవన్నీ కూడా ఒకటే మంత్రం. నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాననే మంత్రం. ఉన్నది తానే, ఉన్నది తానే, విడిగా లేదు, తనకంటే విడిగా ఏమీ లేదు. అన్ని వేదాల సారం కూడా తానే. మరి తాను లేని చోటు ఎక్కడైనా ఉందా అంటే లేదు కదా. మరి లేని దాన్ని ఉందనుకున్న వాళ్ళ ఈ జాగ్రత్త అవస్థ నాకు నిజం 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 అనిపించింది అంతే. మరి ఖాళీ చైతన్యాన్ని కదా నేను, మరి ఖాళీ చైతన్యాన్ని నేను ధ్యానం చేయాలి కదా. మరి బాణం వదిలిపెట్టాలి అంటే సూటి అయిన మార్గం ఏంటి? నేను ఆత్మని అయ్యున్నాననేసి ఏకాగ్రపరుచుకోవాలి. మనం ఏకాగ్రపరుచుకోవాలన్నమాట. అంటే సాధన చెయ్యాలి. మరి గమ్యాన్ని చేరాలంటే సాధన చెయ్యాలి. నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను, ఉన్నదంతా అదే. ఇదే మహామంత్రాన్ని నేను అర్థం చేసుకుని, భావన చేసుకుని, మననం చేసుకుని లోపల దాని ఫలితం పూర్తిగా వచ్చేదాకా నేను వదలొద్దు. వచ్చిన తర్వాత కూడా ఆఖరి శ్వాస వరకు మిగలాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఈ ప్రపంచ భావాలన్నీ కూడా నేను దీన్ని తీసేసుకుంటాను కదా. అది నాకు చోటు ఇచ్చాను అంటే ఇది ఫుల్ అవుతుంది. అది ఫుల్గా నేను దానిగా ఉంటే ఇదంతా కూడా నాకు ఎక్కించుకోక్కర్లేదు. నేను టేప్ రికార్డ్ ఎక్కించుకున్నట్టు నేను ఎక్కించుకోక్కర్లేదు కదా. అప్పుడు నా శక్తి, నా యుక్తి అంతా పరమాత్మే. నా యుక్తి ఇప్పుడు జరుగుతుంది, యుక్తి అంతా పరమాత్మే. నా శక్తి, నా బలం అంతా పరమాత్మే, విడిగా ఏమీ లేదు అసలనే అని మన ఆలోచన విధానం అంతా కూడా అలా మార్చుకుని, మన గమ్యం పరమాత్మే కదా, మన దృష్టి పరమాత్మే కదా, సర్వ జీవరాశులకి ఆ పరమాత్మే కదా ఆధారం. తాను లేని చోటు లేదు కదా, అదే ప్రకాశం అయి ఉంది కదా, అదే స్వరూపస్థితి అయి ఉంది కదా అని భావించుకుని దాన్నే ధ్యానించుకుంటా, దాన్నే చూసుకుంటా, దాన్నే వింటా, దాన్నే మాట్లాడుతూ ఉంటే మనకి మహాత్ములు మరి చెప్పారు కదా, మనకు పురాణాలు చెప్పినాయి, ఇతిహాసాలన్నీ చెప్పినాయి, నేనే బ్రహ్మం అని చెప్పినాయి కదా. మరి దాన్ని మనం ఎలా స్వీకరించాలి, ఎలా అనుభవించాలి, అది మనకు సాధన ఉండాలి కదా. మరి సాధన ఉంటే సాధింపరాంది ఏమీ లేదు కదా. సాధన చెయ్యాలి మనం, మన లోతుకి మనం. ఉన్నది అదే, అది తప్ప రెండోది లేదు అసలు అని. లేని దాని మీద నా దృష్టి ఎందుకు నిలుపుకోవాలి నేను అని మనకే తెలియాలి. ఉన్నది ఒక్కటే అని మనకి తెలియాలి అంటే మన దృష్టి మన మీద ఉండాలంతే. ప్రపంచం వైపుకి, దేహం వైపుకి మనం లాగేస్తుందన్నమాట మన మనసు. ఆ మనసే లేదు, ఉన్నది నేనే అని అక్కడ ఒక్క నిమిషం నిలబడి ఆ మనసు ఎలా పనిచేస్తుందో అక్కడ మనం గమనించినప్పుడు, ఓహో ఈ మనసుకి నా ఆధారంలోంచి పనిచేస్తుందని మనకు అక్కడ గ్రహించాం. అంటే ఆ ఖాళీ చైతన్యంలోంచి ఈ మనసు వచ్చి ఇలా విజృంభించి ఈ వ్యవహారం ఇలా జరుగుతుంది. మరి జరుగుతావంటే
మరి నేనెవరిని ఇక్కడ కలుపుకోవటానికి? అది జరుగుతా ఉంటే నేనెవరిని ఇక్కడ కలుపుకోవటానికి? నేనంటూ లేను. ఉన్నదే నేనై ఉన్నాను. ఉన్నదే నేనై ఉన్నాను. మనం ఏ ప్రయత్నం చేయాలన్నానమ్మా, మన దాని విధానం తెలియాలి. మనం ప్రయత్నం చేయటానికి ఆధారభూతుడు వాడే అయి ఉన్నాడు. మరి మనం దీన్ని ఎలా గ్రహించాలి, ఎలా తీసుకోవాలి, ఎలా మసులుకోవాలి, మన సమయాన్ని ఎలా కేటాయించుకోవాలి దానికోసం అంటే మన ఆలోచనలో ఏది రికార్డు చేస్తున్నామో అది ఏది రికార్డు చేయాలి? నా నరానికి కూడా ఏది రికార్డు చేసుకోవాలి నేనంటే ఒక్క బ్రహ్మమే ఉన్నది. అదే ఈ ఖాళీ చైతన్యమే ఉంది. కానీ మరి నేను నా సంకల్ప రాహిత్యం చేసుకోవాలి కదా. సంకల్ప రాహిత్యం జరగాలంటే, మనోనాశనం జరగాలంటే నిజమైన స్వేచ్ఛ ఎక్కడుంది? నాలో ఉంది. ఈ వికారాలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? నాలో నుంచి పుట్టుకొచ్చినాయి. ప్రతి ఆలోచన, ప్రతి కదలిక నేనే అయి ఉన్నాను అంటే అప్పుడు ఏం చేస్తుంది? మనకి సపోర్ట్ ఏం చేస్తుందంటే, నువ్వు కాదు ఉన్నది వాడేగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ పరమాత్మగా రికార్డు చేసుకుంటా ఉంటుంది, మనసుగా రికార్డు చేసుకోదు అక్కడ. మరి మన ఆలోచన విధానం అలా మనకు మార్పు జరుగుతుందన్నమాట. అది జరిగినప్పుడే కదా మనం బ్రహ్మంగా ఉండగలుగుతాం. ఏది విన్నా, ఏది చూసినా, ఏది ఎలా జరుగుతా అన్నా సరే దేంతోటి మనం మమేకం అవ్వము. అంటే శాశ్వతమైన వాడు ఉన్నాడు, వాడితోటే వాడే ఉన్నాడు, ఈ ప్రతి కదలికకి వాడే ఉన్నాడు అని మనం దీన్ని విడిగా దాన్ని విడిగా చూడనప్పుడమ్మా మనకి ఇంకా ఏమీ ఉండదు. విడిగా చూసినప్పుడే మన మనసు కదుపుకోవాల్సిన అవసరం వస్తుంది అక్కడ. మరి విడిగా చూడకూడదా అంటే, మరి నాకు ఆలోచనలు పూర్తిగా తగ్గాలి అంటే అవి మరి సముద్రంలో కెరటాలు ఆగాక స్నానం చేస్తాను అన్నట్టు ఉంటుందన్నమాట మన పని. ఆలోచనలు ఎలా తగ్గుతాయి? నువ్వు బ్రహ్మస్థితిగా నిలబడటం నీకు తెలియాలి. ఉన్నది ఎవరో గ్రహించాలి, ఏది యథార్థం గ్రహించాలి, ఏది మిగలాలో గ్రహించాలి. ఉన్నదాంతో నేను ఉండాలి అంటే నా ప్రతి కదలికని నేను గమనించుకుని, నా ప్రతి ఆలోచన కూడా నేను కాదు, నాలోంచి జరుగుతుంది, నా వల్ల జరుగుతుందని నేను అనుకుంటున్నానే, ఇది కాదు, నాలోంచే జరుగుతుంది, నేను శాశ్వతమైన వాడిని. రెండోది ఎక్కడుందమ్మా అసలు? రెండోది ఎక్కడుంది అని చెప్పుకుని నా ప్రతి ఆలోచనని నేను బ్రహ్మార్పణం చేసుకుని అలా సాక్షిగా చూస్తూ ఉంటే, నా ఆలోచన అంతటినీ సాక్షిగా చూస్తూ ఉంటే నేను అంటే జ్ఞాని ఎలా ఉంటారు? సాక్షిగా ఉంటారు. దేనికి కదలిక ఉండదు. తాను సాక్షిగా ఉంటారు. ఉన్నదంతా సాక్షి స్వరూపమైన గ్రహించి అలా మిగులుతారు. మరి ఆత్మసాక్షాత్కారం మనకి అంటే ఇదే కదా, తనకు తానుగా ఉన్నదే కదా సాక్షాత్కారం అంటేని. తనకంటా విడిగా చూసిందంత విడిగా చూస్తే సాక్షాత్కారం ఎలా ఉన్నట్టమ్మా? మనం సాక్షాత్కారం అంటే ఏదో రూపం దర్శనం అవ్వాలి, భగవద్ రూపం దర్శనం అవ్వాలి అనుకున్నాం. అవుతుంది. ఎలా అవుతుంది? మనం భగవంతుడా అనేసి ఆ ఫోటోనో ఆ గుళ్ళో ఆ దేవుణ్ణో మనం అక్కడ పూజింతామంటే ఆ దర్శనం అవుతుంది. మరి శాశ్వతంగా భగవంతుడి రూపం వాడే, కానీ రూపనామాలు లేని వాడి నుంచి కదా ఈ రూపం వచ్చింది. మరి ఉన్నది వాడే కదా. మరి అటువంటి పరమాత్మను మనం తెలుసుకోవాలంటే నిరాకారంగా, ఆకారం లేనివాడు ఆకారము తానే, ఆకారం లేనివాడు కూడా తానే అని గ్రహించి అలా మిగిలినప్పుడు కదా మనకు అసలైన సాక్షాత్కారం అంటేనే. సాక్షాత్కారం అంటే అది కదా, తానే అంతా కదా సాక్షాత్కారం అంటే. విడిగా లేనిది కదా ఇదంతా, ఉన్నదంతా ఒక్కటి కదా అని మనం మన ఆలోచనలన్నింటినీ సాక్షిభూతుడిగా చూస్తా ఉంటే కొంతకాలం జరిగిన తర్వాత అప్పుడు మనకు తగ్గుతాయి. తగ్గిపోవాలంటే మనం ఆ సాధన చేయనప్పుడు ఎలా తగ్గుతాయమ్మా? అలాగా చేస్తూ ఉంటే, గమనింతా ఉంటే ఆటోమేటిక్గా సాక్షాత్కారం అదే అయిపోతుంది. ఆలోచన రహితం అవుతుంది. అప్పుడు దేన్ని చూసినా ఒకలా ఉంటుంది. విడిగా ఏమీ కనిపించదు. అప్పుడు మన లోపల వేరు బయట వేరు అన్నది ఉండదు. ఏ సమస్య లేదు అసలు అని. మనిషిని ఒక సమస్య వచ్చి కుంగదీస్తుందమ్మా. ఆ సమస్య నాది అని భావించుకుంటున్నాం మనం. అందుకని ఆ సమస్య కృంగదీస్తుంది. అసలు సమస్యే లేదు మనకి అసలు అని.
సమస్య ఎక్కడుంది? అక్కడ ఆలోచన ఉన్నామో అలా సమస్య వచ్చింది. ఆలోచన రహిత స్థితిలో సమస్య ఏది అసలు? ఆ గాఢ నిద్రలో సమస్య లేదు కదా. మరి అలా మనసుని క్రమేప క్షీణించిపోతుంది. బ్రహ్మ మనసు అక్కడ మనకు వ్యవహారం అంతా బ్రహ్మ మనసు జరుపుకుంటుందమ్మా. అప్పుడు మనకి ఆత్మశక్తి అంటే ఏంటో, ఆత్మశక్తి అదే బ్రహ్మ నుండి జరగటమే ఆత్మశక్తి. ఆ శక్తి విడిగా లేదు, ఆత్మ నుండే జరుగుతుంది. ప్రతి కదలిక ఆత్మ నుండి జరుగుతుంది. ప్రతి వ్యవహారం కూడా ఆత్మ నుండే జరుగుతుంది. నేను లేదు, నాది లేదు, ఉన్నదంతా ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే, రెండోది లేదు, లేనే లేదు. ఆ లేనే లేదన్నది కూడా లేదమ్మా అసలనే, అది కూడా లేదు. మనం నిలబడటం కోసం, మనం ఇందులో నిలబడటం కోసం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దృఢత్వం ఏర్పడాలి. ఇక్కడ వినగానే దృఢత్వం ఏర్పడాలి. నిజంగా లేదు కదా, లేదు కదా అనిపించేయాలి. అలా మిగిలిపోవాలి. అక్కడ చెబుతావంటే అక్కడ మిగిలిపోవాలి. మనకు బ్రహ్మం చెప్తున్నారు కదా, ఆ చెప్పగానే అంతా నేనే అంటే అంతా నేనే అని అక్కడ ఎలాగా మనం గ్రహించాలి? అమ్మ అక్కడ బ్రహ్మమ్మ చెప్పగానే మనం ఎలా గ్రహించాలి? అక్కడ ఉన్నదంతా నేనే అంటున్నారు కదా, ఈ చైతన్యాన్ని చూడాలి. అప్పుడు ఈ ఖాళీ చైతన్యాన్ని చూసుకోవాలి. అంతర్ముఖంగా అని బహిర్ముఖంగా కూడా ఖాళీ చైతన్యాన్ని చూసినప్పుడు ఈ వస్తువులు వస్తు దృష్టితో చూడనప్పుడు అప్పుడు అమ్మ చెప్పిన విధానం ఇదా అని మనకు వెంటనే గ్రహిస్తాం. అక్కడ ఆ గ్రహించినప్పుడమ్మ మనకు ఒక బలం అనమాట. అక్కడ నిలబడిపోతాం అనమాట. మనకు తెలియకుండానే అక్కడ నిలబడుతుంది. ఇంకొకసారి అంటే ఇంకా గట్టిపడిపోతుంది. అలా గట్టిపడగా నరానికి జీర్ణించుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏ ఆలోచన పెట్టుకున్నాం, ఇప్పుడు ఏదైనా గుర్తు చేసుకోవాలంటే గుర్తు మర్చిపోతున్నాం కదా. అదే పనిగా మననం చేసినప్పుడు ఎలా గుర్తు వచ్చేస్తుంది? అక్కడ మననం చేసినప్పుడు ఆ గుర్తు వస్తుంది కదా. అలాగే మనకి బ్రహ్మం కూడా నా పేరు నేను తెలుసుకోక్కర్లేదు కదా. బేబీ అని నేను తలపెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే నాకు సహజమైపోయింది ఆ పేరు. నాకు అంటే పుట్టుకలోంచి నాకు ఏ పేరు అలవాటు అయిపోయింది కదా. ఇవాళ కొత్తగా నేను బేబీ అని నన్ను ఎవరు అనకపోయినా నేను బేబీనే. అలాగే ఈ బ్రహ్మం కూడా మన నరానికి అలా జీర్ణించుకుపోవాలి. అమ్మ చెప్తున్నారు కదా, రెండోది లేదంటున్నారు కదా. రెండోది ఎవరు చూసేది ఎవరు? అక్కడ ఒక మనసు లక్షణం. నా లక్షణం అది కాదు, నేను బ్రహ్మాన్ని అని అక్కడ వెంటనే గ్రహించటం, అలా మిగలటం. అలా మిగలగా స్థిరపడతాము. ఒక్కసారే స్థిరపడలేం కదమ్మా. ఒక్కొక్క మెట్టు ఎక్కి బ్రహ్మాన్ని మనం చేరుకోవాలి. మన దగ్గరే ఉంది బ్రహ్మం, ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. నీ దగ్గరే, నీ చెంతనే ఉంది. ఈ మాట్లాడటమే తాను, ఈ వింటమే తాను, ఈ చూడటమే తాను. ఇంకెక్కడుందమ్మా విడిగానే? విడిగా లేదు. మరి ఈ క్షణాన్ని ఏది వింటాంది? అది అలా ఉండిపోవటం. ఏది చూస్తాంది? అది అలా, ఆ చూసింది అదే, దాని ఫలితం అదే, చూడబడేది అదే. ఎక్కడి నుంచి జరుగుతుందో తన నుండే అదంతా చూడబడేదంతా జరుగుతుంది అని అలాగా మనకి తెలుస్తుందమ్మా. ఇక్కడ చూస్తామంటే మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? మనం అక్కడ గ్రహించి ఏముంది? అక్కడ ఆ కనుపాప ఎలాగా, ఆ వెలుతురు ఎక్కడి నుంచి అక్కడ చూడబడుతుంది? ఈ వింటం ఎక్కడి నుంచి వినబడుతుంది? మాట్లాడడం ఎక్కడి నుంచి మాట్లాడబడుతుంది? ఆ ఖాళీ చైతన్యంలోంచే కదమ్మా ఇదంతా వ్యక్తమవుతుంది. వ్యక్త బ్రహ్మ, అవ్యక్త బ్రహ్మ, అవ్యక్త బ్రహ్మంలో నుంచి వ్యక్త బ్రహ్మ అయ్యింది. అంతే. తాను కదలట్లేదు, ఈ కదిలేదంతా తన నిండే జరుగుతుంది అని మనం అలా ఒక్కొక్కటి విడుదల చేసేసుకోవటం, మిగిలిపోవటం అనమాట. విడుదలంటే మనసుని ఆలోచించటం, మనసుని గమనించటం, ఆ వృత్తులన్నిటిని కూడా ఎలాగా అంటే దానికి నేర్పుకోవటం, అది సాధన అవుతుంది. ఇప్పుడు ఉండిపోవటం అంటే ఏంటి? ఇలా ఉండిపోయేది ఇలా ఉంటూ ఉండాలన్నమాట. అంటే దృశ్యం కనిపిస్తుంది, ఈ దృశ్యం ఎక్కడి నుంచి కనిపిస్తుంది అనేసి ఏ పదార్థం అయి ఉంది, అది ఏ వ్యక్తి అయి ఉంది, మరి దేని మీద నాకు ఈ ఆసక్తి, దేని మీద నాకు ఈ విరక్తి అన్నట్టు ఉండాలి. మరి తామరాకు నీటి బొట్టు అదే నీటిలోనే ఉంది తామరాకు, నీటిని అంటుకుని లేదు కదా. తామరాకు మీద నీళ్లు చల్లితే నీటి సొక్క ఉందనుకోండి, ఆ నీటి సొక్క అక్కడ దాని మీద అంటుకోవటం లేదు కదా. అలా మనం ఈ సంసారంలో
ఆ నీటి బొట్టు ఎలా అయితే అంటుకోవట్లో ఇది సంసారంలో ఉన్నాం, మనం ఉండాలి కదా, దీన్ని అంటుకోకుండా జీవిస్తున్నాము. అంటే అంటీ అంటనట్లు జీవిస్తున్నాము. ప్రతి కదలికని అంటీ అంటనట్లు మనం అలా జీవిస్తున్నాము. మరి ఇదే కదమ్మా జీవన్ముక్తి అంటేని. అంటీ అంటనట్లు జీవించటమే కదా జీవన్ముక్తి అంటేని. బ్రహ్మార్పణం అమ్మ. అంటే జ్ఞానం అంటే ఏంటి? శాస్త్ర జ్ఞానం మనం సంపాదించుకుందామా, విజ్ఞానం సంపాదించుకుందామా, మరి మనకి ఏది ఎలా అయినా సరే మనం దుఃఖం రాహిత్యం చేసుకోవాలి. మనం ఏది రాహిత్యం చేసుకోవాలంటే దుఃఖం రాహిత్యం చేసుకోవాలి. మన అనుభవ సిద్ధంగా ఉన్న ఈ జ్ఞానమే మనకు కరెక్ట్ కదా. మన నోటి ద్వారాగా ఏం పలుకుతున్నాము, మన చెవుల ద్వారాగా ఏమి వింటున్నాము, మన కంటి ద్వారాగా ఏమి చూస్తున్నాము, కంటి ద్వారాగా మనం ఏమి చూడాలి, ఏం చూడాలి కంటి ద్వారాగా అంటే ఈ ఖాళీ చైతన్యాన్ని చూడాలి. మరి చెవుల ద్వారాగా ఏం వినవాలి, బ్రహ్మం మనకు ఎలా రూఢి చేసుకోవాలన్నమాట. వింటూ వింటూ ఉండగా అక్కడ బ్రహ్మం రూఢి చేసుకుంటా ఉండాలి. మరి మన అనుభవం ఎలా కలుగుతుంది? పూర్ణంగా మనకు దుఃఖం లేకుండా అవ్వాలి. దుఃఖం లేకుండా అవ్వాలి అంటే నేనెవరో నాకు తెలిసినప్పుడే కదా దుఃఖం. భేదం లేనప్పుడే కదా దుఃఖం లేదు. భేదం ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది. మరి ఏ ఆచరణ నాకు, ఏ ఆసక్తి నాకు ఉండాలి, దేని మీద నాకు ఆచరణ ఉండాలి, దేని మీద నాకు ఆసక్తి ఉంటే దాని మీద ఆచరణ కలుగుతుంది. అంటే ధర్మం మీద నాకు ఆచరణ ఎక్కువ ఉండాలి. ధర్మం ఏంటి? ఆత్మధర్మం. నేనే అదై ఉన్నాను, నేనే అదై ఉన్నాను, అది తప్ప రెండోది లేదని నాకు అనుభవపూర్వకంగా గ్రహించి నేను ఆనంద స్వరూపుణ్ణి నేను స్వయంగా తెలుసుకున్నప్పుడు ఇంకా ఈ సుఖంతో ఈ దుఃఖంతో మనకి సంబంధం లేదు. ఎవరు తిడితే మనకేంటి, ఎవరు అవమానింతే మనకేంటి, ఎవరు నిందింతే మనకేంటి, మనకి శత్రువులు లేరు, మిత్రులు లేరు. భావన ఎలా ఉంటాం మనం ఈ ప్రపంచంలో, ఎలా ఉంటాం మనం? ఏ పదార్థమైనా సరే వ్యక్తి కాదు, అక్కడ అవ్యక్తంలో నుంచి వచ్చింది. ఇదంతా కూడానే జరుగుతుంది కానీ జరగట్లేదు. అంటే జరగటాలేదంటే జరగకుండా లేదు అనటానికి వీలు లేదు కదా. అంటే మన అనన్య ప్రేమ పరమాత్మ మీద ఉన్నప్పుడు, ఉన్నదాన్ని పరమాత్మగా చూసినప్పుడు అక్కడ జరగటాలేదు, ఉన్నది పరమాత్మే జరుగుతాను తప్ప విడిగా ఏమీ జరగట్లేదు. మనకి దేని మీద ఆసక్తి లేదు, అసలు దేని మీద ఆసక్తి లేదు, కానీ అన్నీ ఎంజాయ్గా ఉంటున్నాయి, అన్నీ ఎంజాయ్గా ఉంటున్నాయి. మరి ఆ ఎంజాయ్ని మనల్ని మనం సాధించుకోవాలి అంటే ఇప్పుడు నీరుంది, నీటిలో నలకలో మనకి కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నీరు తాగుతాం కదా, నలకలన్నీ వెళ్ళిపోయిన తర్వాత నీరు తాగుతాం. మరి ఆ నీరు ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది నీరు. మరి అటువంటి నీరుని మనం తాగుతున్నాం కదా. అలాగే మన లోపల ఈ భావాలన్నీ కూడా అందులో యజ్ఞంలో ఆహుతి చేసేసినప్పుడు అక్కడ అడుక్కి వెళ్ళిపోయినాయి, ఇంకా అవి లేవు మనకి. అక్కడే బ్రహ్మం మిగులుతుంది. ఆ బ్రహ్మాన్ని మనం ఎలా చూస్తున్నాం అంటే స్వేచ్ఛగా అనుభవిస్తున్నాము. అంటే ఎలా అయితే నలకలు వెళ్ళిపోయాక నీరు తాగుతున్నామో అలాగా మనం దీన్ని అక్కడ అనుభవించగలుగుతాం. ధర్మం, ఆనందం, సుఖమే అంతానే. అప్పుడు ఈ దుఃఖంతో ఈ సుఖంతో సంబంధం లేదు. ఎందుకంటే మంచినీరు తాగినప్పుడు మన ఆరోగ్యం మంచిగా ఎలా ఉంటుందో, మరి బ్రహ్మంగా మిగిలినప్పుడు మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, అప్పుడు ఏ పదార్థం మీద ఏ వ్యక్తి మీద మనకి ఆసక్తి ఉండదో, అలాని విరక్తి ఉండదో. కాకపోతే కర్తవ్యం చేస్తున్నాము, కర్త లేడు కాబట్టి కర్తవ్యం చేస్తున్నాము. అందుకని మనకి ఆనంద స్వరూపంగా మిగలగలుగుతాం. అప్పుడు మనకి సుఖం ఈ దుఃఖంతో సంబంధం ఉండట్లేదు అనమాట. త్రికరణ శుద్ధిగా చేస్తాం కదా. భగవత్ సాక్షాత్కారం అంటే భగవద్వుడి మీద భక్తి. అంటే ఉన్నది భగవంతుడే అనేసి ఆ క్షణానికి ఆ క్షణం, ఏ క్షణానికి ఆ క్షణం అలా మిగిలినప్పుడే కదమ్మా దయ, ప్రేమ అన్నీ ఉంటాయి మనకే. అసలు నిజస్వరూపం నేనే అని గ్రహిస్తాం అక్కడ. అసలు స్వరూపమే నేనని అక్కడ మనం గ్రహించగలుగుతాము, అలా మిగులుతాము. మరి మలినాలన్నీ పోవాలి అంటే, తొలగించుకోవాలి అంటే, సంపూర్ణంగా తొలగించుకోవాలి అంటే మరి నేను స్వస్వరూపానందం నాకు కలగాలి. స్వస్వరూపానందం నాకు తెలిసినప్పుడే ఇవన్నిటితో కూడా నేను ఇంకా అటాచ్మెంట్ పెట్టుకోను, ఇంకా దేనితోటి నేను పెట్టుకోను అనమాట. నిశ్చలంగా ఉంటానన్నమాట. మన బుద్ధి ప్రకాశిస్తుందన్నమాట. అప్పుడు
బుద్ధి ప్రకాశంలోనే ఆత్మ సాక్షాత్కారం ఉంది. అక్కడ మన బుద్ధి వికసించింది, చితప్రజ్ఞుడిగా మిగులుతాం, ఆనంద సముద్రంగా అలా మిగులుతాం మనం.